ఇది ఓపెన్. Yes, good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని హుండై ఏ వెహికల్ అనేది ఎక్సెంట్ హుండై ఎక్సెంట్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. ఇది 1.2 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది పెట్రోలా బాబు? పెట్రోలే కదా. ఎస్, పెట్రోల్ ఇంజన్ ఇది. సో పర్లేదు. సో మనం వెహికల్ ఇప్పటి వరకు ఎంత తిరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులారా, మనం వెహికల్ రన్నింగ్ ఎంత తిరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నియర్ అబౌట్ 60,863 కిలోమీటర్స్ తిరిగింది. సో వాస్తవానికి వాహన రంగంలో ప్రతి వాహనానికి కూడా మనిషి ఎలా అయితే రోజు రోజుకి ముసలోడు అవుతాడో, వాహనం కూడా తిరుగుతున్న కొద్దీ వెహికల్లో పొల్యూషన్ అనేది జనరేట్ అవుతూ ఉంది. పొల్యూషన్ అనేది ఇంజన్లో కంబషన్ అనేది యాక్టివిటీని 100% జరగనీయకుండా చేస్తుంది. దానివల్ల అనేక రకాల డిస్కంఫర్ట్స్ ఏర్పడి వెహికల్ అనేది కంప్లీటెడ్గా రిపేర్కి వస్తుంది. దాన్నే బోర్కి వచ్చింది అంటాం, రింగ్లు అరిగిపోయినాయి అంటాం, ఇంజక్టర్లు పనిచేయట్లేదు అంటాము, పిస్టన్ అరిగిపోయిందని చెప్తాము. సో లో కంప్రెషన్ వస్తుందని చెప్తాము, మైలేజ్ రావట్లేదని చెప్తాము. లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. వీటన్నిటికన్నా ముందర మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటి అంటే, ఒక వెహికల్ అనేది మనం తీసుకునేటప్పుడు ఫినిష్డ్ కూడా అన్ఫినిష్డ్ కూడా అనేదాన్ని ఒకసారి క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ బాడీ అనేది 100% ఫినిష్డ్ గుడ్ అని మనం అనుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి దీనికి కూడా ఫినిష్డ్ గుడ్ కాదు. బట్ అట్ కంపారిటివ్లీ అంటే మనము ఈ సృష్టి ధర్మం చేత కాపాడుతూ ఉన్నవాళ్ళం కాబట్టి, సృష్టి ధర్మం చేత నడవడికలో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ సిస్టంలో 100 years ఆఫ్ లైఫ్ అనేది మనకి హ్యూమన్కి ఉందని మనం చెప్పాలి. బయాలజీలో ఒక చెట్టుకు తీసుకుంటే 300 సంవత్సరాల లైఫ్ ఉందని చెప్పాలి. అదేవిధంగా పంచభూతాల్లో గాలి, నీరు, అగ్ని వీటన్నిటికీ కనుక తీసుకుంటే లక్షల సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ ఈ రోజుకి లేదని చెప్పాలి. అంటే కన్స్ట్రక్టివ్ మ్యాటర్, డిస్ట్రక్టివ్ మ్యాటర్ అనేది ఈ సిస్టంలోనే డిజైన్ అయి ఉన్నాయి. సో వాటితో పోలిస్తే ఒక మనిషి తయారు చేయబడిన అంతర్లీనమైన ఒక కొద్దిపాటి శక్తితోటి నడిచే ఒక వాహనాన్ని ఇది కంప్లీట్గా ఫినిష్డ్ కూడా అని మనం క్వశ్చన్ చేస్తే, ప్రతి 10,000 కిలోమీటర్లకి సర్వీస్ చేయాలంటేనే అక్కడ ఫినిష్డ్ గుడ్ కాదని మనకు అర్థమవుతుంది. సో దాన్ని కన్స్ట్రక్టివ్ మ్యాటర్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోయే సైన్స్. సో దీన్ని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో అనేక మంది అనేక రకాలుగా మనకి తెలియజేశారు. ఆ ఇంజనీరింగ్ రంగంలో వాటికి పెట్టిన పేర్లే BS1, BS2, BS3, BS4, BS5. నవ్ ఇప్పుడు మనం BS6లో ఉన్నాం మిత్రులారా. అంటే సుమారు 40-50 సంవత్సరాల హిస్టరీలో ఈ రోజుకి కూడా అదే వెహికల్, అదే ఇంజను, అదే మ్యాటరు, అదే ఫిజికల్ స్ట్రెంత్, ఏ మార్పులు రాలేదు. కాకపోతే కొద్దిపాటి మైలేజీలు, కొద్దిపాటి పికప్లు, కొద్దిపాటి వెహికల్ అవుట్లుక్స్, అంటే అవుట్ ఫేజ్ వేరు, ఇన్నర్ ఫేజ్ వేరు. ఇంజన్ అనేది ఏమి మాత్రం అంటే ఎలాంటి వాల్యూ వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. సో వీటిని మనం సవ్యంగా గమనిస్తే మనం టెక్నికల్గా బాగా డీప్గా వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది మిత్రులారా. సో దాంట్లో మనం వెహికల్ అనేది ఖచ్చితంగా కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాతకి వెహికల్ పికప్ తగ్గిపోతూ ఉంది, వెహికల్ మైలేజ్ తగ్గిపోతూ ఉంది, వెహికల్ అనేది కార్బన్ చేత కంటామినేట్ అయిపోతూ ఉంది, వెహికల్ లైఫ్ సైన్స్ అంతా కూడా డెఫిషియన్సీ అవుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, వెహికల్ సర్వీస్ అని మనం ఇస్తూ ఉంటాం, బయట పక్క సర్వీస్ చేయిస్తూ ఉంటాం. బయట పక్క చేయించే సర్వీస్ ఇంజన్లో వచ్చే కథ అయితే కూడా చేయించాలి కదా. ఆ చేయించేదే 10,000 కిలోమీటర్లకు మేము చేయిస్తున్నామండి అని షోరూమ్ వాళ్ళు చెప్పొచ్చు. బట్ ఇంటర్నల్ సర్వీస్ అనేది ఎప్పటికప్పుడు జరగాలి. అంటే ఈరోజు పొద్దున్నే మనం లేవగానే ఇల్లు చిమ్ముకుంటాము, స్నానం చేస్తాము, లోపల కడుపు నిండా నీళ్లు తాగుతాము, మలమూత్రాల ద్వారా మొత్తం బహిష్కారం అవుతా ఉంది. ఇలా ఈ మెకానికల్ బాడీలో కూడా జరుగుతుందా అని మనం క్వశ్చన్ చేస్తే అవకాశమే లేదు. అంటే అదే టెక్నికల్ డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ని మనం గమనించాలి అంటే, ఇప్పటి వరకు వెహికల్లో మనం ఎంత డబ్బుని నష్టపోయామనేది అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే 100% మనకు తెలుస్తుంది. సో ఈ యాంగిల్లోనే ఇప్పుడు మనం ఈ నష్టాన్ని మనం తగ్గించే ప్రయత్నమే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ అనేది మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయి బాబు. బిఫోర్ వెహికల్ స్టార్ట్ చేసే కన్నా ముందర వెహికల్ కండిషన్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, ఇంజన్ నాయిస్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చేయండి. న్యూట్రల్లో ఉందా? రైట్. సో మనం మిత్రులారా, మనం వింటున్నాం పెట్రోల్ ఇంజన్. ఏసీ ఆఫ్ చేయి.
ఒకసారి బ్యాక్కి వెళ్ళి స్మెల్ చెక్ చేయి, నేను యాక్సిలేటర్ ఇస్తాను. సైలెన్సర్ దగ్గర ఏం స్మెల్ వస్తుందో చూడు బాబు. ఎంతకాలం నుంచి తోలుతున్నారు ఈ బండిని మీరు? మీరు ఈరోజేనా? ఓహో సరే, చూడండి ఆ స్మెల్ సైలెన్సర్ దగ్గర చేయి పెట్టి స్మెల్ మీకు తెలుస్తుండదు, చూడండి. ఓకే రైట్. కొంత పెట్రోల్ వాసన అయితే వస్తుంది కదా, వెహికల్ పెట్రోల్ వాసన వస్తుంది కదా ఎగ్జాస్ట్లో. సో దాన్ని ఏమంటారంటే అన్బౌండ్ ఫ్యూయల్ అంటారు. సో ఆ పెట్రోల్ వాసన మనం తగ్గించే ప్రయత్నమే ఇమీడియట్గా ఈ యొక్క యాంటీడాట్. అది ఏం జరుగుతుందంటే 100% పెట్రోల్ అనేది కంబషన్ ఇంజిన్లో బర్న్ అవుతుంది. ఈ బర్న్ అవడం వల్లే వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఆ విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. అండ్ మనం వెహికల్కి ఇంజెక్షన్ మనం అప్లై చేస్తున్నాం మిత్రులారా. సో ఈ ఇంజెక్షన్ అప్లై చేసిన దగ్గర నుంచి ఇంజెక్షన్ అయిపోయేంత వరకు ఇంజన్లో చాలా రాడికల్ చేంజెస్ వస్తాయి. ఒకటి, అత్యంతగా నాయిస్ తగ్గిపోతుంది. నాయిస్ ఎందుకు వస్తుంది అంటే ఫైరింగ్ ఛాంబర్లో పూర్తి ఫైరింగ్ జరగనప్పుడు మాత్రమే నాయిస్ వస్తుంది మనకి. సో 100% ఫైరింగ్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాయిస్ వచ్చేదానికి అవకాశం లేదు. అంటే ఈ ఇంజన్ నాయిస్ అనేది మనకి పికప్ తగ్గింది అని చెప్పడానికి ఒక మూల కారణం. సాధారణంగా కొత్త వెహికల్లో నాయిస్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత వెహికల్ హార్డ్ నాయిస్ వస్తూ ఉంటుంది. ఈ హార్డ్ నాయిస్ వచ్చినప్పుడే వెహికల్లో పికప్ అనేది తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ అనేది తగ్గుతుంది, ఇంజన్ తొందరగా నల్లబడుతుంది, ఇంజన్లో అనేక రకాలైన డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. దీనివల్లే ఇంజన్ డిస్కంఫర్ట్గా ఉంటుంది. మనం కొన్ని రోజుల తర్వాత వెహికల్ అమ్మేసేసి ఇంకో కొత్త వెహికల్ తీసుకునే పరిస్థితి అయితే మనకి దాపురిస్తుంది. సో అలాంటి అవసరం కూడా మనకి ఇక్కడ లేకుండా ఈ నాయిస్ అనే దాన్ని ఇమ్మీడియట్గా మనం కంట్రోల్ చేసేస్తూ ఇంజన్ యొక్క పికప్ని, మైలేజ్ని, స్మూత్నెస్ని అన్నింటినీ మనం చెక్ చేసే ప్రయత్నం అయితే ఇమ్మీడియట్గా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది అప్ టు 40% మైలేజ్ వరకు పెంచుతుంది. అండ్ యావరేజ్ 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా సేమ్ అపీరియన్స్ అనేది ఇస్తుంది. అంటే సుమారు మిత్రులారా 1,00,000 కిలోమీటర్లు అంటే ఒక 40% మైలేజ్ సేవ్ అయినట్లయితే 40,000 కిలోమీటర్లకి మనకి మైలేజ్ సేవ్ అయినట్టు. ప్రతి కిలోమీటర్కి ఒక 6 రూపాయల కాడికి మనం యావరేజ్ వేసుకున్నప్పటికీ కూడా 2,40,000 ఒక డీజిల్ ఆర్ పెట్రోల్ మీదే మనకు ఆదాయం వస్తుంది. ఇది కాక మన వెహికల్ ఒక 1,00,000 కిలోమీటర్లకి 10 సార్లు సర్వీస్ చేయాలి. తక్కువ ప్రతి సర్వీస్కి ఒక 6,000 నుంచి 7,000 ఖర్చు అవుతుంది. సో ఆ 10 సార్లు ఇంటూ 7,000 70,000 అంటే 3,10,000 3,20,000 కిలోమీటర్ల వరకు 3,20,000 రూపాయల డబ్బుని మనకి పూర్తిగా ఆదాయ వనరుగా ఇది అందిస్తుంది. అంటే మన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో మనం ఖర్చు పెడుతున్న డబ్బే ఇదంతా కూడా. ఈ ఖర్చు పెడుతున్న డబ్బుని మళ్ళీ తిరిగి మనకి ఒక ఆటోమొబైల్లో ఒక ఉపాధిగా మళ్ళీ తిరిగి మనకి ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనివల్ల వెహికల్ యొక్క వాల్యూస్ అనేవి చాలా అద్భుతంగా మారుతున్నాయి. సో ఆ విధానాన్ని మీకు ప్రతిదీ కూడా లైవ్లో మీకు ఎగ్జామిన్ చేసే విధంగా తెలుసుకునే విధంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంజిన్ నాయిస్ కూడా మనకి ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఒక 4 మినిట్స్ కంప్లీట్గా టాస్క్ అయింది. ఇది 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు స్లోగా చేయాలి. ఈ 4 మినిట్స్లోనే మనకి ఇంజిన్ నాయిస్ అనేది చాలా తక్కువ వచ్చేసింది. తర్వాత కూడా మనం కంప్లీట్గా ఇంజెక్షన్ కంప్లీట్ అయిన తర్వాతకి ఇంజిన్ నాయిస్ ఎలా ఉంది, ఇంజిన్ స్మెల్ ఎలా ఉంది ఏందో కూడా మనకి తెలిసిపోతుంది. తమ్ముడు ఒక్కసారి ఇప్పుడు జనరల్గా ఇంజెక్షన్ రన్ అవుతున్న టైంలో ఒకసారి మళ్ళీ స్మెల్ చెక్ చేయి. ఎక్సలేటర్ అవసరం లేదు, మామూలుగా స్మెల్ చెక్ చేయి. సో ఇంజెక్షన్ మనకి స్టార్ట్ అవ్వగానే ఇంజిన్ నాయిస్ అనేది ఇమ్మీడియట్గా రెడ్యూస్ అయిపోయింది. రావట్లేదు కదా, రైట్, గుడ్. సో ఇమ్మీడియట్గా నాయిస్ అనేది రెడ్యూస్ అయింది. అండ్ పెట్రోల్ స్మెల్ కూడా మనకి కంట్రోల్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి అంటే యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నామ్స్ ప్రకారం ఒక 1 లీటర్ పెట్రోల్ మనం కన్జ్యూమ్ చేస్తున్నట్లయితే అది 100% ఎనర్జీ కిందకి మారట్లేదు. 28.7% మాత్రమే మనకి ఎనర్జీ కింద కన్జంప్షన్ అవుతూ ఉంది. రిమైనింగ్ 72% గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. దాన్నే మనం అన్బౌండ్ హైడ్రోకార్బన్ అని చెప్తున్నాము. అనేక రకాలైన కార్బన్ పదార్థాల కిందకి, ఆర్సెనిక్ గ్యాసెస్ కిందకి కన్వర్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. దీనివల్ల కాలుష్య వాయువులన్నీ గాల్లో కలుస్తూ ఉన్నాయి. ఈ కాలుష్యం పెరిగే కొద్దీ ఈ కాలుష్య యొక్క ప్రభావం చేత మనిషి అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి గురి అవుతున్నాడు. అంటే మనం పెట్రోల్ని ఒక రకంగా గాల్లో స్ప్రే చేసి ఆ వాసనలు మనం భరించలేక, ఆ కార్బన్ మోతాదుని మన లంగ్స్ తట్టుకోలేక మన శరీరంలో అనేక రోగాలు వస్తున్నాయి అనేది యథార్థమైన మాట. సో దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఈ ఉత్పాదనని
మనం ఎలా తగ్గించుకోవాలి అనే దానికి ఇప్పుడు ఈ టెక్నాలజీని డిజైన్ చేయడం జరిగింది. అంటే మీ 28 రూపాయల పెట్రోలే కాకుండా 46, 52 రూపాయల పెట్రోల్ వరకు ఇంజిన్లో మండే విధంగా ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది మీ వెహికల్కి అంత ఆశ్చర్యాన్ని చేస్తుంది. దీనివల్ల అలా చేయటం ద్వారా ఇమ్మీడియట్గా వెహికల్లో పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, స్మూత్నెస్ పెరుగుతుంది, వెహికల్ సైన్స్ పెరుగుతుంది. అంటే మనం ప్రకృతికి, పర్యావరణానికి మంచి చేస్తూ, మానవతాళికి మంచి చేస్తూ అనేక రకాలుగా మన వాహనం నుంచి ఉద్గారాలు, కార్బన్ ఉద్గారాలు, వెలువడే ఉద్గారాలను తగ్గించుకుంటూ మనము నేచర్కి, ప్రకృతికి మంచి చేసే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సో ఇదే విధంగా అనేక టెక్నాలజీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బట్ ఎక్కడ సక్సెస్ రేట్ అయితే లేదు ఈ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే ఒక దాంట్లో తప్ప. అన్నీ కూడా అప్పటికప్పుడు హైడ్రోజన్ గ్యాస్తో క్లీనింగ్ అని అవన్నీ ఇవన్నీ చాలా రకాలు మార్కెట్లో ఇలాంటిదే ఫేక్ ప్రోడక్ట్లు ఎన్నో రకాలుగా కూడా తయారు చేసి అంటే పర్సన్స్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అది టెక్నికల్లీ ఎక్కడా కూడా అది 100% కనెక్ట్ అవ్వలేదు. సో దీన్ని మీరు గమనించగలరని అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా త్వరలో హైడ్రోజన్ తోటి నడిచే వాహనాల గురించి త్వరలో గవర్నమెంట్ వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాని మీద మనం కూడా త్వరలో హైడ్రోజన్ కిట్ని మనం ప్రజలకి అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో దీనిలో 100% హైడ్రోజన్ని అనేదాన్ని కూడా మేము మీకు త్వరలో డెమాన్స్ట్రేషన్ మీడియా ప్రతిముఖంగా మేము మీడియా కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం త్వరలో. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో మనకి వాటర్ కిట్స్ బుక్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో మీకు కిట్స్ కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అదేవిధంగా ప్రతి వాహనానికి కూడా తగిన విధంగా డిజైన్ చేస్తున్నాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని, నానో టెక్నాలజీని మేము ఇప్పుడు కన్వర్ట్ చేయడం జరుగుతోంది. దీనివల్ల చిన్న వాహనాల్లోనే కాకుండా అతిపెద్ద పవర్ ప్లాంట్స్, పెద్ద పవర్ జనరేషన్ యూనిట్స్ని కూడా మేము హైడ్రోజన్ తోటే రన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మీకు త్వరలో వీడియోస్ రూపంలో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో వాహన రంగాన్నే కాకుండా ఆధునికతమైన ఇండస్ట్రియల్ రంగాన్ని కూడా, పవర్ జనరేషన్ రంగాన్ని కూడా మనం మార్పిడి చేస్తూ అనేక రకాలైన టెక్నాలజీస్లో ఇన్నోవేషన్స్ని, కొత్త ఇన్నోవేషన్స్ని మీకు సృష్టిస్తూ ఈ సుందర్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ సుమారు 400 రకాల పేటెంట్లు కలిగి ఒక భారతదేశంలోనే ప్రపంచంలో అత్యాధునికమైన కొత్త టెక్నాలజీని మీకు ప్రపంచవ్యాప్తంగా అందించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీనిలో మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా లైవ్లో, కెమెరాలో ప్రతి దాన్ని మీకు ప్రతి విషయాన్ని మీకు తెలియజేసే విధంగా లైవ్ కెమెరాస్లో డ్యూటీ చేస్తూ, లైవ్లోనే మీకు వీడియోని డెలివరీ చేస్తూ మీ యొక్క విషయాల్ని సమాజానికి మీరు అందరికీ తెలియపరచగలరనే వినయంతోటి, ఆలోచనతో మాత్రమే మీకు ఈ యొక్క లైవ్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో మనకి ఆల్మోస్ట్ 50% ఇంజెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నియర్ అబౌట్ ఇంకా 40% నియర్ అబౌట్ ఉంది. సో ఇది కూడా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత వెహికల్ ఇంజన్ నాయిస్ ఎలా ఉంది, ఇంజన్ స్మూత్నెస్ ఎలా ఉంది, ఇంజన్ పికప్ ఎలా ఉంది, ఇంజన్ మైలేజ్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా మనం రీడ్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సో దీనివల్ల మనకి వితిన్ మినిట్స్లోనే వెహికల్ రన్నింగ్లోనే కొంత రాబోయే మైలేజ్ని కూడా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని కూడా మీకు రికార్డబుల్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా. సో ఈ యొక్క ఇంజెక్షన్ ఎందుకు వాడాలి అనే దాన్ని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఒక పాత వెహికల్ని కొద్ది నిమిషాల కాలంలోనే ఎటువంటి రిపేర్ లేకుండా ఒక కొత్త వెహికల్గా మనం మార్చుకునే ఒక గొప్ప ప్రయత్నమే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ. ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఒక గొప్ప మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. సో దాన్ని మనం ఏవియేషన్కి అందిస్తున్నాము, నావిగేషన్కి అందిస్తున్నాము, అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కూడా మనం అందిస్తున్నాము. సో ఇన్ని రకాల విధానాల్లో మనం ఈ టెక్నాలజీని అనేక రకాలుగా భౌగోళిక అంశాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ కన్వర్షన్ మెటీరియల్గా మనం దీన్ని ఆధునిక తరానికి, రాబోయే తరంలో కూడా ఒక వెహికల్ 15 సంవత్సరాలు ఎందుకు పనిచేయాలి, అది మెటల్లో 15 సంవత్సరాలు కూడా అరిగిపోదు కదా, దాని లైఫ్ ఉంది కదా, దాన్ని 100 సంవత్సరాలు ఎందుకు వాడుకోకూడదు అనే ఒక ఇంటెలిజెన్సీ వ్యవస్థలో మనం ఆలోచించి ఈ వాహన రంగాన్ని అద్భుతంగా ఇంకా ఎక్కువ కాలం పనిచేయించడం కొరకు మెటలాలజీలో వస్తున్న చిన్న కార్బన్ ధాతువు చేసే మిస్టేక్స్, ఏదైతే భారత ధాతువు చేస్తున్న మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని మెటల్ కరోజన్ అంటారు. మెటల్ మెటల్ అరుగుదల అని చెప్తారు దాన్ని. సో ఈ అరుగుదలని మనం నియంత్రణ కనుక చేయగలిగినట్లయితే సో మెటల్ అనేది కన్స్ట్రక్టివ్నెస్ అనేది 100% ఉంటుంది. దానిలో భాగంగానే మనం ఈ విలువలని సమాజానికి మనం తెలియజేస్తున్నాము. సో దాన్ని మీరు అర్థం చేసుకోగలరని మనం చేస్తూ ఉన్నాము.
సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోవచ్చింది. నియర్ అబౌట్ 80% కంప్లీట్ అయిపోయింది, 90% వరకు. సో మనకి ఈ ఉన్న కొద్దిపాటి ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెహికల్లో మనకి ఇంజిన్ స్మూత్నెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడే గమనించగలుగుతాం మిత్రులారా. సో ఆ విషయాన్ని కూడా మీకు టెక్నికల్గా ప్రతి వాహనానికి ఎలా ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ వాహనంలో ఎలాంటి వాల్యూస్ వచ్చినాయి అనేది కూడా మనకి వెంటనే తెలుస్తుంది. ఇది లైవ్లో చూపించే ప్రత్యేకమైన కార్యక్రమం. దయచేసి వీడియోని చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా వీడియోని షేర్ చేసి అందరికీ తెలియజేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి సామాన్యుడికి కూడా ఈ యొక్క టెక్నాలజీని అందుకోగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా పొందగలరని, ఆటోమొబైల్లో ఉండే మైల్ స్టోన్స్ని 100% క్రాస్ చేయగలరని, అనేక రకాలుగా టెక్నికల్గా ఎటువంటి రిపేర్స్ రాకుండా వాహన లైఫ్ టైం అనేది పెంచుకోగలరని ఆశిస్తూ ఈ వెహికల్ వాల్యూస్ని మనం వితిన్ మినిట్స్లోనే అనుభవించగలుగుతాం. వెహికల్ స్మూత్నెస్ స్టార్ట్ అయిపోయిందన్న. ఓకే, బండి స్మూత్గా వచ్చేస్తూ ఉంది అండ్ వెహికల్ పికప్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మైలేజ్ పెరుగుతుంది. ఓకే, ఇంకా ఇంకా అంటే ఇప్పుడు నువ్వు తక్కువ యాక్సలరేషన్లోనే ఇంకా బాగా వెళ్ళిపోతుంది. పికప్ అద్భుతంగా పెరిగిద్ది. స్లోగా వెళ్ళు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, సో అదేం కాదన్న, అది ఫ్లెక్సిబుల్ పైప్. ఇది మన స్కిన్ ఎలా అయితే మూసుకుపోద్దో అది కూడా రబ్బరే కదా, అది దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ప్లాస్టిక్ దానికి ఏమి ఉండదు, అది ఇమీడియట్గా ఇదైపోతుంది. ఒకసారి మనకి బానెట్ క్లోజ్ చేయండి. సో మిత్రులారా, ఈ వెహికల్ నియర్లీ 7 years ఓల్డ్ వెహికల్. చూడండి, చాలా గుడ్ మెయింటెనెన్స్ ఉంది వెహికల్లో. ఇంజన్లో కూడా చాలా మంచి నాయిస్ వస్తూ ఉంది. అండ్ ఇప్పటికి తిరిగింది 70,000 కిలోమీటర్లే. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వెహికల్ మనం వాడే దశ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వెహికల్లో అనేక రకాల థింగ్స్ అనేవి వస్తాయి. సో అన్న ఇట్రా బాబు, ఎక్సలేటర్ ఈయన లైట్ అయ్యి కొంచెం కాదు, ఇది ఫాగు పెట్రోల్ రియల్ కండిషన్. ఇది గుడ్ కండిషన్ వస్తే వస్తుంది. ఇది కొత్త బండికి ఇంతే వస్తుంది పెట్రోల్ ఫాగు. ఫాగ్ రాదు మామూలుగా, ఏ వెహికల్కి రాదు. ఓకే, ఈ వెహికల్కి నీకు కంటిన్యూస్ అదిగో చూడు ఫాగ్ ఎంత వస్తుంది. దిస్ ఈజ్ ద గుడ్ కండిషన్ అన్నమాట. 100% యాక్సెప్ట్. దీనివల్ల ఎవరికి డేంజర్ లేదు. అన్నం ఉడికితే ఎలా అయితే నీకు అన్నం మీద పొగ వస్తూ ఉంటుందో సేమ్ అలాంటి ఫాగ్ అనమాట. ఇది కార్బన్ ఉండదు, ఏమి ఉండదు. వెహికల్ అంతా కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఇది గుడ్ కండిషన్ వెహికల్ అని చెప్పొచ్చు దీనికి. ఓకే, ఇంకా గుడ్ కండిషన్కి వెళ్ళింది. మామూలుగానే గుడ్ కండిషన్ ఉంది, దానిలో ఇంకా గుడ్ కండిషన్ వస్తుంది. ఇప్పుడు యావరేజ్ మైలేజ్ కూడా మారిపోద్ది. యావరేజ్ 40% మైలేజ్ వస్తుంది. వెహికల్ కొన్నప్పటికన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది. ఎస్, సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ video and please subscribe our channel. Please share this video to number of people. Thank you very much.